యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ కలర్ఫుల్గా ఎలా చేసామో వీడియోలో చూసేద్దామా. ముందుగా 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి. 10 పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకున్నామండి, పేస్ట్ వేసేసుకున్నాం. సాల్ట్ 2 టేబుల్ స్పూన్, కారం 2 to 3 టేబుల్ స్పూన్. వీటిని బాగా కలిపేసుకుందామండి. ముందు ధనియాల పొడి అండి 1/4 కప్పు, జీరా పొడి కూడా 1/4 కప్పు, చికెన్ మసాలా కూడా 1/4 కప్పు, 1/3 కప్పు గరం మసాలా కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు వేసుకుందాం. 1 టేబుల్ స్పూను మ్యాజిక్ మసాలా అండి. ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు డీటెయిల్గా ఒక వీడియో పెట్టాను. నిమ్మరసం అండి, ఒక 5 నిమ్మకాయలు పిండాను. అరకప్పు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసేసుకుందాం అరకప్పు. అర స్పూను పసుపు వేసేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకుందామండి. ఇప్పుడు 1/4 కప్పు నెయ్యి, 1/4 కప్పు పెరుగు వేసుకుందామండి. కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకుందామండి. పుదీనా కూడా ఒక గుప్పుడు వేసుకుందాం. కాస్త కస్తూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్ అండి, ఇవి ఒక గుప్పుడు వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందామండి బాగా కలిసేటట్టు. చికెన్లో బాగా కలిసేటట్టు కలిపేసుకుందామండి. చికెన్కి మసాలాస్ లాగా చేసేసుకోవాలి. మసాలాలను కలిపేసుకున్నామండి. ఇలా దగ్గర పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుని 20 మినిట్స్ పాటు మ్యారినేషన్లో ఉంచేద్దామండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసి రైస్ బాయిల్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కప్ అండి, వాటర్లో వేసేసుకుందాం. ఒక జాజికాయని కట్ చేసి 2 పీసెస్ కింద వేసేసుకుందాం. యాలకులు ఒక 10 నుంచి 15, జాపత్రి ఒక 4, 3 పీసులు అండి, 3 నుంచి 4 పీసులు చెక్క, 5, 1-2 టేబుల్ స్పూన్ సాజీరా, మరాఠీ మొగ్గ 4, లవంగాలు ఒక 6 నుంచి 7 అండి, కాస్త నిమ్మకాయ రసం అండి, కల్లుప్పు అండి ఒక 2 గుప్పులు వేసుకుందాం. తర్వాత రైస్ వేసుకున్నాక చెక్ చేసుకుని వేసుకోవాలి మిగతాది. ఒక గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనా, అరకప్పు పెరుగు వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపేసుకుందాం. అరకప్పు ఆయిల్ వేసేసుకుందామండి. 1/4 కప్పు నెయ్యి వేసుకుందామండి. కాస్త కస్తూరి మేతి వేసేసుకుందాం. బాగా బాయిల్ అయినంత వరకు వెయిట్ చేద్దామండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిందండి, రైస్ వేసేసుకుందాం. మనం రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నామండి. రైస్ బాగా నానాలండి.
కనీసం ఒక అరగంట నానితే మనకి రైస్ బాగా పొడవుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కానీ ఇందులో కానీ సరిపోతే బిర్యానీ చేసిన తర్వాత సాల్ట్ మాత్రం ఎంత మీరు వేయాలన్నా కూడా వేసుకోలేరు. కాబట్టి ఇప్పుడే సాల్ట్ కరెక్ట్గా రైస్లోకి సరిపోయిందో లేదో వాటర్లో చెక్ చేసుకొని అప్పుడు తీసుకోవాలి. కాస్త వాటర్ వేసుకొని కలిపేసుకుందామండి. ఈ వేడి వాటర్ వేసేసుకుందాం. ఒక 3 గరిటెలు వేసేసుకుందాం. ఇలా అరేంజ్ చేసుకుందామండి. లెగ్స్ ఇలా పెట్టేసుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు మన పీసెస్ అన్నవి కరెక్ట్గా వస్తాయి. బాయిల్ కూడా చాలా బాగా బాయిల్ అవుతాయి. ఇలా విడంగా చివరి వరకు కాకుండా ఇలా పెట్టేసుకుందాం. ఒక 30% అయిన రైస్ని వేసుకుందాం అండి ఫస్ట్ ఒక లేయర్ కింద. ఇప్పుడు ఒక 50% అయిన రైస్ని వేసుకుందాం అండి లేయర్ కింద. ఇప్పుడు 70% అయిన రైస్ని వేసేసుకుందాం లేయర్ల కింద. రైస్ని ఈక్వల్గా సర్దేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసేసుకుందామండి. కాస్త షాజీరా, కాస్త మ్యాజిక్ మసాలా మనం తయారు చేసుకుంది కదా. మీకు ఈ మ్యాజిక్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీకు డీటెయిల్ వీడియో మళ్ళీ పెడతానులేండి. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, కొత్తిమీర, పుదీనా, కాస్త కియరో వాటర్, కాస్త రోజ్ వాటర్ లైట్గా వేసుకోవాలండి. ఇది ఎక్కువ అయిందంటే మాత్రం బిర్యానీ మొత్తం పొడైపోతుంది. 1/4 కప్పు ఆయిల్ పోసేసుకుందామండి. నెయ్యి కూడా వేసేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను. బాయిల్డ్ వాటర్ మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఇంకో 2 గరిటెలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు ఏమో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చెక్ చేసేద్దాం. నెయ్యి వేసుకుందామండి పైన. ఒక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి చాలా మంచి స్మెల్, మంచి టేస్ట్ని కూడా మీకు అందిస్తుంది.
బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుక్ అయింది. చూసారా? ఇంక సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.